passengers, attention please. Train number John 0316, which is traveling from this world to heaven, has arrived at platform number 1. All passengers are requested board the train please. Thank you. ప్రయాణికులకు విజ్ఞప్తి. భూలోకం నుండి పరలోకమునకు పోవు ట్రైన్ నంబరు యోహాను సువార్త 0316 1వ నంబర్ ప్లాట్ఫామ్ మీదికి వచ్చి ఆగినది. ప్రయాణికులు అందరూ సిద్ధపడవలసిందిగా కోరుతున్నాము. ధన్యవాదములు. ఐఎమ్ ద హోస్ట్ ఆఫ్ డే 1 ట్రూత్ ల్యాబ్. పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం అనేది చాలా ఆనందంగా అనిపించింది. ఆఫ్టర్ మెనీ డేస్ వీళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, నేను వాళ్ళతో లెసన్ చెప్తున్నప్పుడు ఏంటి మోర్ హ్యాపీ. అండ్ పిల్లలు నేను అడిగిన దానికి వాళ్ళు రెస్పాన్స్ అవ్వడం కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఐ హోప్ నేను మాట్లాడే ప్రతి మాట పిల్లల్లోకి సూటుగా వెళ్తుంది. దేవుడు వాళ్ళ చిన్న చిన్న హృదయాల్లో కార్యం జరిగిస్తాడని ఆశిస్తూ ఈ కొద్ది మాటలు దీవించింది కాక. ఇది ట్రూత్ ల్యాబ్. ట్రూత్ ల్యాబ్ అంటే ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ పిల్లలకి ట్రూత్ మాత్రమే కాకుండా వాళ్ళతో యాక్టివిటీ చేయించి వాళ్ళలో రక్షణ గురించి మేము చెప్తాం. ఫర్ సపోజ్ ఒక యాక్టివిటీ ఎలాగ ఉంటుంది అంటే, ఈ ట్రాన్స్పరెంట్ జగ్లో ఏమున్నాయి? వాటర్. దేవుడు మనల్ని చేసినప్పుడు కూడా ఈ వాటర్ ఎంత ప్యూర్గా ఎంత అందంగా ఉన్నాయో మనం కూడా అంతే అందంగా ఉన్నాం. కానీ మనం చేసే చిన్న చిన్న తప్పులు, ఫర్ సపోజ్ యాంగర్, జెలస్, అబద్ధాలు ఆడడం, ఇవన్నీ కలిసి మనలో ఉన్న ప్యూరిటీని పాడు చేస్తాయి. మరి ఈ ప్యూరిటీ మళ్ళీ మనకి ఎలాగొస్తుందో కమింగ్ డేస్లో రక్షణ గురించి పిల్లలకు నేర్పిస్తున్నప్పుడు నేర్పిస్తాం. థ్యాంక్ యూ. ఐ యామ్ ద హోస్ట్ ఆఫ్ ద డే 1 బిల్ ల్యాబ్. ఈరోజు నేను పిల్లలతో చాలా మంచి ఎక్స్పీరియన్స్ చేశాను. వాళ్ళకి నేను చెప్తున్నప్పుడు వాళ్ళు వినడం కానీ,
మాకు ఎలా అయితే సేవకులు బోధించారో, మాకు ఎలా అయితే మా యూత్ మీటింగ్లో బోధించారో, ఇక్కడ నేను ఇలా చెప్పడం నాకు చాలా బాగా నచ్చింది. ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్. అర్హత లేకపోయినా దేవుడు నాకు ఇచ్చినందుకు నేను దేవునికి చాలా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అయితే బిల్ ల్యాబ్లో మనం క్రాఫ్ట్ అనేది బిల్ చేస్తాం. సో అందుకే దీన్ని బిల్ ల్యాబ్ అని అంటాం. అండ్ దీని ద్వారా రక్షణ యొక్క సువార్తని మేము ఈ క్రాఫ్ట్ ద్వారా పిల్లలతో చేయిస్తున్నాం. అంటే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే క్రాఫ్ట్ చేస్తే ఐటమ్స్ కావాలి కదా, ఐటమ్స్ వాళ్ళు సంపాదించడానికి కొన్నిసార్లు టాస్క్ చేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు హడిల్స్ని వారు ఓవర్కమ్ చేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు బిల్ ల్యాబ్ అనేది ఈజీగానే అయిపోవచ్చు. ఏమో అది పిల్లల యొక్క టాలెంట్ బట్టి ఉంటుంది. సో ఫైనల్గా బిల్ ల్యాబ్ అనేది పిల్లలందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసుకొని వెళ్తారు. ఐఎమ్ ద హోస్ట్ ఆఫ్ డే 1 ఛాలెంజ్ ల్యాబ్. ఈరోజు నేను పిల్లలతో చాలా బాగా ఆడగలిగాను, వాళ్ళని ఆడించగలిగాను. ఈ గేమ్స్ ద్వారా వారిలో నుండి దేవుని నీతిని గేమ్స్ ద్వారా వారిలో నాటడానికి దేవుడు కృపనిచ్చాడు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మరి వారిలో అందించగలుగుతున్న ఈ మాటలు వారిలో ఫలించి వారి గేమ్స్ ద్వారా కూడా వారి ఫ్రెండ్స్కి కావచ్చు, వారి పేరెంట్స్కి కావచ్చు, ప్రతి దాంట్లో వారి దేవుని నీతి ఎదుగుతారని, వారి దేవుని నీతిని కలిగి జీవిస్తారని నేను మరి వారి పట్ల నేను ఆశిస్తున్నాను. దిస్ ఇస్ ఛాలెంజ్ ల్యాబ్. ఇక్కడ ఛాలెంజ్ ల్యాబ్ జరిగేది ఏంటంటే పిల్లలందరి చేత మంచి మంచి ఆటలు ఆడించి వాళ్ళల్లో దేవుని వాక్యాన్ని నాటుతాం. సో ఇక్కడ ఫస్ట్ డే ఎగ్జాంపుల్ తీసుకోవాలనుకుంటే మనం ఒక అన్నయ్యని ఇక్కడ నించోబెడతాం. అన్నయ్య స్టాచ్యూగా ఉన్నప్పుడు పిల్లలందరూ అన్నయ్య నవ్వించడానికి ట్రై చేస్తారు. ఎవరైతే నవ్విస్తారో వాళ్ళు కూడా అన్నయ్య ఒక టీంలో చేరిపోయి అన్నయ్యతో పాటు ఒక టీంగా అయిపోతారు. అప్పుడు వాళ్ళందరూ కలిసి మిగతా పిల్లలందరినీ నవ్వించాలి. సో అలాగ అందరూ అవుట్ అయిపోయాక వాళ్ళకి నేర్పించాలనుకుంటుంది ఏంటంటే పాపము అంటుకుంటుంది. సో ఇంకా కంటిన్యూషన్ కోసం పిల్లలందరికీ ఇంకా బాగా అర్థం చేయడం కోసం పాపం ఎలా పోతుంది, రక్షణ ఎలా వస్తుంది అనేది కమింగ్ డేస్లో మేము చెప్తాం. థ్యాంక్ యూ. यात्रिगण कृपया ध्यान दें। भूलोक से परलोक जाने वाली रेल संख्या योहान 0316 प्लेटफॉर्म नंबर 1 पर खड़ी है। सभी यात्रियों से निवेदन है कि कृपया गाड़ी में सवार हो जाए। धन्यवाद। Dear passengers, attention please. Train number John 0316, which is traveling from this world to heaven, has arrived at platform number 1. All passengers are requested board the train please. God, how can it be? I'm ransomed and redeemed and standing in your victory. Oh, hallelujah, I've been washed in the water, washed in the blood. I'm as good as new. Oh, hallelujah, I've been washed in the water, washed in the blood, all because of you. Oh, hallelujah, I'm clean. It's not what I have done, but what you've done for me. You paid it all upon that tree. Oh, hallelujah, I'm clean. Your love ఏబిసిడిలో ఆఖరి లెటర్ ఏంటి? and your mercy is supreme. I'm dancing in your victory. Oh, hallelujah, I've been washed in the water, washed in the blood. I'm as good as new. Oh, hallelujah, I've been washed in the water, washed in the blood, all because of you. Sing it again, I've been washed in the water, washed in the blood. I'm as good as you. Oh, hallelujah, I've been washed in the water, we're washed in the blood. Oh, hallelujah. 'Cause you took away my shame and you nailed it to the cross. You got me running out the grave. Oh, hallelujah, here I come. 'Cause you took away my shame when you nailed
to the cross. You got me running out of grave. Hallelujah. Oh, we took it away. Oh, you took away my shame. When you got it too late on the rugged cross, got me running out. Oh, hallelujah, here I come. 'Cause he took away your shame. And he nailed it to the cross. And he came running to you. Hallelujah, here I come. Sing hallelujah, here I come. Hallelujah, here I come. I'm not depressed anymore. My anxiety left me. If you've been clean, everybody jump. ఐఎమ్ ద హోస్ట్ ఆఫ్ ట్రూత్ ల్యాబ్. కృప గురించి నేను పిల్లలకు చెప్తున్నప్పుడు ప్రతి ఆన్సర్కి పిల్లలు చాలా ఎగ్జైటింగ్గా, చాలా హ్యాపీగా, ఉత్సాహంగా వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్తున్నప్పుడు నాకు ఇంకా చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యి, వాళ్ళు ఎంత ఎనర్జెటిక్గా వాళ్ళు నాతో స్పెండ్ చేశారో అంతే ఎనర్జెటిక్గా నేను తిరిగి వాళ్ళకి సమాధానం చెప్పడానికి నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. I am the host of the Bill Lab. Today, my experience with these kids was very exciting and very awesome. అంటే ఇక్కడ ఎలాగ జరిగిందంటే, పిల్లలందరినీ ఆడిస్తున్నప్పుడు వాళ్ళు ఎగ్జైట్ అయ్యే విధానం కానీ, వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఆసక్తితో వినడం కానీ, దట్ వాజ్ సో వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఐఎమ్ సో ఫుల్లీ హ్యాపీ బికాస్ నేను వాళ్ళలోకి దేవుని వాక్యాన్ని సంపూర్తిగా వాళ్ళలోకి పంపించగలిగాను, దేవుడిని వాళ్ళకి అందించగలిగాను. కాబట్టి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. టుడే ఐఎమ్ హోస్ట్ ఆఫ్ ఛాలెంజ్ ల్యాబ్. ఈరోజు నా ఎక్స్పీరియన్స్ పిల్లలతో ఎలా ఉందంటే నాకు చాలా నచ్చింది. ఎందుకంటే వాళ్ళు నాతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, ఏదైనా వాళ్ళ గేమ్ ఆడటం కానీ, ప్రతి విషయంలో చాలా మంచిగా ఆడారు. ప్రతి దానికి ఆన్సర్ చాలా బాగా చెప్పారు. నేను అడిగిన ప్రతి క్వశ్చన్స్ని వాళ్ళు అర్థమయ్యేటట్టు నేను చెప్పగలిగాను. దేవుని వాక్యాన్ని పిల్లల్లోకి మంచిగా చెప్పగలిగాను, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పగలిగాను. నేనైతే టీచింగ్ చేస్తూ చాలా ఎంజాయ్ చేశాను. Thank you, Jesus. Come on, you say. 'Cause I've been washed in the water, washed in the blood. I'm as good as new. Oh, hallelujah. I've been washed in the water and washed in the blood. All because of you. Oh, hallelujah. విమోచన నీ సిలువ వలన జీవింతున్ నీ రక్తమే విమోచన
are the J generation. We are the J generation. ఐఎమ్ హోస్ట్ ఆఫ్ టుడేస్ ట్రూత్ ల్యాబ్. ఈ ల్యాబ్ని మేము బేసిక్గా ఒక పోలీస్ స్టేషన్లా డెకరేట్ చేస్తాం. ఇక్కడ మీరు చూస్తే ఇండియా మ్యాప్, జైల్స్, సస్పెక్ట్ బోర్డ్ ఇలాంటివన్నీ కనబడుతూ ఉంటాయి. ఈ ల్యాబ్ని ఎందుకంటే ఇలా డెకరేట్ చేస్తాము, వీ వాంటెడ్ టు షో దెమ్ హౌ జీసస్ టుక్ అవర్ పనిష్మెంట్. సో మనం ఏం చేసామంటే ఒక యాక్టివిటీ చేసి పిల్లల పనిష్మెంట్ ఎలాగైతే ఒక టీచర్ తీసుకుంటారో అలాగే ఏసై కూడా మన పనిష్మెంట్ తీసుకుంటారో అని చూపించడానికి కోసం మేము ఇలా చేసాం. వాళ్ళతో నా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అంటే అంతమంది పిల్లలకి టీచ్ చేయడం నాకు ఇదే ఫస్ట్ టైం. కానీ వాళ్ళు నాకంటే జోష్ఫుల్గా ఉంటూ నేను క్వశ్చన్ కంప్లీట్ చేయకముందే ఆన్సర్స్ చెప్పడం, సో దాంతో నాలో ఉన్న ఎనర్జీ చాలా పెరిగింది. వాళ్ళకి దేశీయ మన పనిష్మెంట్ని క్రాస్ మీద తీసుకున్నారు అన్న మెసేజ్ చాలా బాగా నాటుకుందని నా ఒపీనియన్. నాకు పోలీస్ క్యారెక్టర్ ట్రూత్ ల్యాబ్లో ఇచ్చారు. ఫస్ట్ నేను భయపడ్డాను. నాకు తెలిసినంత వరకు నేను చేయలేను నా క్యారెక్టర్, ఎందుకంటే నా స్మైలీ ఫేస్ ఆల్వేస్ లా. బట్ నేను ఒకసారి దాంట్లోకి ఎంటర్ అయ్యగానే నేను అనుకోలేదు అసలు పిల్లలు ఇలా రియాక్ట్ అవుతారా అని. వాళ్ళు నా మొహం చూడగానే వాళ్ళు నవ్వేసింది. సో ఇదే మనకు కావాల్సింది అదే. కాబట్టి వాళ్ళు నవ్వేసి వాళ్ళు ఏడుస్తుంటే ఫస్ట్ టైం నాకు భయం వేసింది. దాని తర్వాత అలవాటు అవుతుందిగా వాళ్ళు నవ్వుతున్నారు. మాకు అదే కావాలి. ఆ భయమే, ఆ దేవుని భయం వాళ్ళు పుట్టించగలిగినట్లు దేవుడు నాకు కృప చూపించాడు. ఐఎమ్ టుడేస్ హోస్ట్ ఆఫ్ ఛాలెంజ్ ల్యాబ్. ఈ ఛాలెంజ్ ల్యాబ్ని మేము ఒక ట్రైనింగ్ ఏరియా లాగా డెకరేట్ అనేది చేసాము. ఈరోజు గేమ్ ఏంటంటే రెస్క్యూ గేమ్ అన్నమాట. ఈ గేమ్ ద్వారా పిల్లల్లోకి దేవుని సువార్త అనేది, సిలువలో ఆయన ఎలా అయితే మరణించాడో దాన్ని వాళ్ళలోకి పంపించడానికైతే మేము ఈ గేమ్ని ప్రిపేర్ చేసాం. ఈ గేమ్లో పిల్లలందరూ బెలూన్స్కి చాలా ఎక్సైట్ అవుతూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ సిలువ ద్వారా మనం రక్షింపబడ్డామని, మనం రెస్క్యూ అయ్యామని తెలియజేయడానికి ఈ గేమ్ అనేది ప్లాన్ చేసాం. దిస్ ఇస్ బిల్ ల్యాబ్. అయితే ఈ బిల్ ల్యాబ్ని ఈరోజు మేము ఇన్వెస్టిగేషన్ రూమ్గా మార్చాం. అయితే ఇన్వెస్టిగేషన్ రూమ్లో నేను చాలా ఎంజాయ్ చేశాను. ఆ యొక్క ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ సిలువను మనం తయారు చేస్తున్నాం. సిలువ యొక్క విలువలను మనం పిల్లలకి తెలియజేస్తున్నాం. అండ్ దీని ద్వారా రక్షణ యొక్క సువార్తని మేము ఈ క్రాఫ్ట్ ద్వారా పిల్లలతో చేయిస్తున్నాం. అయితే పిల్లలు ఒక టాస్క్ చేయడానికి చాలా కష్టపడి కొన్ని ప్రాపర్టీస్ సంపాదించుకొని ఈ క్రాఫ్ట్ అనేది చేశారు. అయితే ఆ మోరల్ ఏంటంటే మన పాపములకు వెల చెల్లించిన సిలువ. మనం చేసిన పాపములకు యేసయ్య సిలువ మీద రక్తం కార్చి మన పాపములు కడిగి వేశాడు, మనల్ని హ్యాపీగా ఉంచాడు. We are the J generation. We are the J generation. J-E-S-U-S. We are the J generation. J-E-S-U-S. We are the J generation. Memu Yesaya taramu. Memu Yehoshua taramu. Memu Yesaya taramu. Memu Yehoshua taramu. We are the J generation. We are the Grace generation. We are the J generation. We are the J generation. I'm the host of Bill Lab.
ఈరోజు పిల్లలతో పనిచేయడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ పిల్లల యొక్క హ్యాపీనెస్ చూసిన తర్వాత ఇంకా నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఈ బిల్డప్లో ఏంటి అంటే ఈ ట్రీని చూస్తారు కదా, డ్రై ఉన్న ఈ ట్రీని ఈ పేపర్స్తో డెకరేట్ చేసి వాళ్ళలోని దేవుని మాటని అనేది పంపించడం అనేది ఈరోజు నా పని. క్రాఫ్ట్ ద్వారా వాళ్ళు జీసస్ ఈసన్ రాయమని ఇచ్చి వాళ్ళకి ఆ పేపర్స్ని ఈ ట్రీకి అందించి చేసేటప్పుడు వాళ్ళకి ఎక్సైట్మెంట్ హ్యాపీనెస్ని చూసిన తర్వాత ఇక నేను కూడా ఫుల్ ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను. వాళ్ళలోకి దీన్ని బట్టి దేవుని మాటను పంపించడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఐఎమ్ ద హోస్ట్ ఆఫ్ టుడేస్ ట్రూత్ ల్యాబ్. ఈ రోజు అయితే నేను సాల్వేషన్ రిక్వైర్స్ ఆ రెస్పాన్స్ అని చెప్పాను. ఏ విధంగా చెప్పానంటే ఏ గిఫ్ట్ అయినా మనం రిసీవ్ చేసినప్పుడు మనది అవుతుంది. అలాగే యేసుని కూడా మన హార్ట్లోకి ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటామో అప్పుడే యేసే మనవాడు అవుతారు. అందరూ ఎంత జాగ్రత్తగా విన్నారు, వాళ్ళు చాలా యాక్టివ్గా రిసీవ్ చేసుకున్నారు. ఐఎమ్ హోస్ట్ ఆఫ్ ఛాలెంజ్ ల్యాబ్. నేను ఈరోజు పిల్లలకి ఛాలెంజ్ ల్యాబ్లో గేమ్స్ ఆడించాను. అయితే అందులో పిల్లలు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. చిన్న అల్లరి పనులు చేసినా ప్రభు నాకు ఇచ్చిన ఓర్పో తెలియదు, కానీ ఆయన తన కృపతో పిల్లల్ని నాకు భరించగలిగే శక్తిని ఇచ్చాడు. అండ్ పిల్లలు నాకు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. దీన్ని బట్టి ఒక గేమ్ ఆడించగలిగాను. ఆ గేమ్లో పిల్లలకు ఒక మోరల్ కూడా చెప్పగలిగాను. అదేంటంటే వీ షుడ్ లిసన్ అండ్ ఒబే టు ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే మనం ప్రభు మాటను విని దాన్ని చేసినప్పుడు ఆయన మనకిచ్చిన రక్షణని ఫ్రీగా పొందుకోగలం. ఆ రక్షణ వల్ల మనం ఇంకా ముందుకు వెళ్ళగలం.